అందరికీ దేవుని నామములో వందనాలు. ఈరోజు వాక్యము యెషయా గ్రంథం నుంచి 49వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతున్నాను. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. అలా చదువుతున్నాను. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. చంటి బిడ్డల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామండి. అక్కడ కూర్చున్నారు కానీ బయట కొంతమంది పిల్లలు ఆడుతున్నారు. అయినా మన మనసు అంతా ఎక్కడుంటుంది? వాళ్ళ మీదనే ఉంటుంది. ఆ తల్లి ఆ బిడ్డ పడిపోద్దేమో, ఏం చేస్తుందో. వాళ్ళు చంటి బిడ్డలు, ఇంకా చంటి బిడ్డలు ఉంటారు, చిన్న పురిట్ల బిడ్డలు. వాళ్ళని అస్సలు వదిలేగలమా? వదిలేస్తామా? వాళ్ళని వదలం. కానీ వాక్యం అంటుంది వారైనా వదిలేస్తారేమో, వారైనా ఆ బిడ్డను మర్చిపోతారేమో. ఒకసారి చెప్పాను, ఆమె బిడ్డ పుట్టిందని లైఫ్ని ఎంజాయ్ చేయాలని చెప్పి ఆ బిడ్డని చిన్న బిడ్డని నెలల బిడ్డని ఇంట్లో పెట్టి తలిపేసి వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చిందంట లైఫ్ని. వాళ్ళైనా మర్చిపోయే కఠినాత్ములు ఉన్నారు. ఎంత కష్టపడి కట్టారండి బిడ్డని కదా, 9 మాసాలు మోసి ఎంతో కష్టపడి ఆ బిడ్డని ఈ భూమి మీద తీసుకొచ్చినప్పుడు ఎంత ప్రేమ చూపిస్తారు ఆ బిడ్డ మీద. అందరు తల్లులు కాదు రండి, కొంతమంది 99%లో 1% ఇట్లాంటి తల్లులు ఉంటారు. అందుకని వాక్యం అంటుంది వాళ్ళైనా మర్చిపోతారేమో కానీ నేను మర్చిపోను అంటుంది. మనకు బైబిల్లోనే చెప్తుంది, మీ చింత యావత్తు నా మీద వెయ్యండి అని. మీకు కష్టం వచ్చినప్పుడు నన్ను గుర్తు చేసుకోండి అని. మన చింత వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఎవ్వరు మనల్ని ఆదరించరు. మన కడుపున పుట్టిన బిడ్డలు ఆదరించరు, కట్టుకున్న భర్త లేకపోతే కట్టుకున్న భార్య మిమ్మల్ని ఆదరించరు, మిమ్మల్ని కన్న తల్లి తండ్రి కూడా మిమ్మల్ని ఆదరించరు. ఆదరించే వాళ్ళని మనము వేడుకొనం. నేను ఎవరైతే ఆశ్రయిస్తారో నీ కఠిన సమయంలో, నీ కష్ట సమయంలో నువ్వు కరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళాలి. నీకు ఒక కష్టం వచ్చింది ఈ లోకంలో, నీకు అక్కడ న్యాయం దొరకడం లేదు, నువ్వు హాస్పిటల్కి వెళ్తే న్యాయం దొరకద్దా? నీకు న్యాయం దొరికే ప్లేస్ ఎక్కడుంది? పోలీస్ స్టేషన్. నువ్వు వెళ్ళి ఆశ్రయించాల్సింది పోలీస్ స్టేషన్. డాక్టర్ కాడికి వెళ్ళి నాకు న్యాయం జరగట్లేదు, నాకు న్యాయం చేయంటే డాక్టర్ ఏం చేస్తాడు? నీకు ఆరోగ్యం బాగలేకపోతే ఆరోగ్యం ఇస్తాడు. నీ ఇంటి తగాదాలు డాక్టర్ తీరుస్తాడా? నాకు చదువు రావడం లేదు అని చెప్పేసి నువ్వు హాస్పిటల్కి వెళ్ళి కూర్చొని నాకు చదువు నేర్పించు, నువ్వు డాక్టర్ అయిపోయావు కదా, అన్ని చదువుకొని వచ్చావు కదా అంటే ఆయన నేర్పిస్తాడా? నువ్వు వెళ్ళే మార్గము, నువ్వు వెళ్ళాల్సిన ప్రదేశం, నువ్వు ఎన్నుకున్నటువంటి ఆ యొక్క వ్యక్తి సరైన వాడై ఉండాలి నీ కష్టాలు తొలగించాలంటే. అంతేగాని చింత వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నీ స్వశక్తి మీద నువ్వు ఆధారపడ్డావు అనుకోండి, నీ బలము పనిచేయదు, నీ ఆలోచన పనిచేయదు. మర్చిపోతారంటే ఎవరిని ఆశ్రయించకండి ఈ లోకంలో. తల్లిని ఆశ్రయించద్దు, తండ్రిని ఆశ్రయించద్దు. ఎవ్వరు ఈ లోకంలో శాశ్వతం కాదు. అందరూ ఇక్కడ నేను వదిలిపెట్టి వెళ్ళిపోయేవారు. అవునా కాదా? నువ్వు ఏ పేరు తీసుకున్నా, తల్లి, తండ్రి, భర్త, భార్య, బిడ్డలు, తోడబుట్టిన వాళ్ళు, నీ బంధువులు, నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించినటువంటి ప్రియులు, లేకపోతే నీ స్నేహితులు, ఎవరైనా ఎక్కడి వరకు వస్తారు? మనం చనిపోయి సమాధి చేసేంత వరకు వస్తారు. ఆ తర్వాత రాదు. కానీ సమాధి చేసిన తర్వాత కూడా నీతో నడిచేది ఎవరు? నీ దేవుడు. హల్లెలూయా. నీ దేవుణ్ణి ఆశ్రయించు. తల్లి మర్చిపోతుందని చెప్తుంది వాక్యం. ఒక దేశం ఉంది, ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు మన దేశంలో కూడా మన దేశంలో మన ఇంటిని జ్ఞాపకం పెట్టుకోవాలి. నీ ఇంట్లో కష్టం వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది, మనం ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆ ఊర్లో కరువు వచ్చినప్పుడు, ఎటువంటి కరువు అంటే పావురము విసర్జించినది కూడా 5 రూపాయలకి అమ్మేటువంటి దినాలు అవి. కష్టకాలం సమయం ఎట్లుందంటే ఇక చచ్చిపోతే మేలు అనుకున్నట్టు కరువు సమయం. ఆ సమయాల్లో వాళ్ళు అనుకుంటున్నారంట ఇక మనము చచ్చిపోతాం. పెద్దలు మనం ఎట్లా చచ్చిపోతాం, మన బిడ్డలు కూడా చచ్చిపోతారు. ఆ బిడ్డల చావులు మనము చూడలేము. ఈ బిడ్డలు మనమైనా ఆకలికి ఉంటాయి, బిడ్డలు ఆకలికి ఉండలేరు. మనం ఏం చేద్దామంటే ఈరోజు నీ బిడ్డను నువ్వు చంపి దాన్ని వండుకొని తినేద్దాం. నీ కుటుంబం తినండి, నా కుటుంబము తింటుంది. రేపు నా బిడ్డను చంపేసుకుందాం, రేపు నా బిడ్డని మీ కుటుంబానికి మా కుటుంబానికి ఆహారంగా చేసుకుందాం. ఇటువంటి పరిస్థితి వచ్చేసింది. ఆలోచన లేదు, దేవుణ్ణి ఆశ్రయించలేదు. ఎన్నో అద్భుత కార్యాలు చేసిన దేవుణ్ణి, ఆ యొక్క ఇశ్రాయేలీయుల్ని ఎన్నో అద్భుత కార్యాల మీద తీసుకొచ్చిన దేవుణ్ణి వాళ్ళు
విసర్జించారు, మర్చిపోయారు, దేవుణ్ణి ఆశ్రయించలేదు. చూడండి, ఆ మాట ఉంది 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయము 28వ వచనంలో ఈ మాట మనకు కనిపిస్తుంది. దేవుడు ఇశ్రాయేలుని ఎంతగానో ప్రేమించాడు, వాళ్ళ అవసరాలన్నీ తీర్చాడు, మన్నాను కురిపించాడు, ఆ యొక్క చెప్పులు పాతగిరలేదు, అయినా కూడా వాళ్ళు మర్చిపోయారు దేవుణ్ణి. చూడండి 2వ రాజుల గ్రంథం 7:28 ఏం రాసింది? మొదటి రాజు, అక్కడ 2 స్త్రీలు మనకు కనిపిస్తారు. యెహోయారీము రాజుగా ఉన్నప్పుడు వాళ్ళు కేకలు వేస్తూ వస్తున్నారు ఆయన దగ్గర, మాకు న్యాయం నువ్వే తీర్చాలి. ఏమైందమ్మా అంటే, ఇదిగో ఈ స్త్రీ ఉంది కదా, నిన్నేమో నా బిడ్డను తీసుకొని వండుకొని తిందాము, రేపు నీకు నా బిడ్డను ఇస్తానని చెప్పింది. ఈరోజు ఏమో బిడ్డను తీసుకురా నాకు ఇవ్వు అంటే నేను ఇవ్వను అంటుంది. ఇది ఎక్కడ న్యాయం అంటే ఆయన బట్టలు చింపుకొని ఏం అర్థం కాక వెళ్ళిపోతున్నాడు అంట. ఈరోజు మనం కూడా ఎవరిని ఆశ్రయిస్తున్నాం? బిడ్డల్ని చంపుకునే స్థితిలో నీవు ఉంటే మరి ఆ తల్లిని నీవు ఎట్లా నమ్ముతావు? కడుపును పుట్టిన బిడ్డ ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటాం, బిడ్డ కింద పడి దెబ్బ తగిలితే తల్లడిల్లిపోదు తల్లి. మరి అట్లాంటి తల్లి ఏం చేస్తుందంట, ఆ బిడ్డ బాధను చూడలేక చంపేసుకొని వండుకొని తినే పరిస్థితికి వచ్చేసారు. మనకు ఆకలి ఉందనుకోండి, మనకు ఏమైనా దొరికిందనుకోండి, ఫస్ట్ మనం బిడ్డలకే పెడతాం. కానీ ఇక్కడ అట్లా లేదు, బిడ్డల్ని చంపుకొని తింటున్నారు, వండుకొని తింటున్నారు. అంత కరువు కాలం వచ్చేసింది. ఆ రాజు అడుగుతున్నాడు, కేకలు వేస్తూ ఉందామా వచ్చి, మా ఏమైంది, ఎందుకు అరుస్తున్నావు, ఎందుకు కేకలు వేస్తున్నావు, నీ విచారణకు అసలు బాధ, నీ బాధకు కారణం ఏంటి? ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డనిమ్ము, రేపు మనము నా బిడ్డను వండుకొని తిందామని చెప్పింది. మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి. అయితే మరునాటి యందు మీరు దాన్ని చూచి నీ బిడ్డను ఇమ్మని అడిగి తిని, కానీ తన బిడ్డను దాచిపెట్టుకుందంట. ప్రేమ ఎక్కడికి పోదు, కానీ ఒక తల్లి ఏం చేసింది, ఇచ్చేసింది బిడ్డని ఆహారానికి, వండుకొని తినేశారు. మరి ఈరోజు నువ్వు తల్లిని ఆశ్రయిస్తున్నావా? నా తల్లి దగ్గర నాకు సేఫ్టీ అనుకుంటున్నావా? లేకపోతే నా తండ్రి దగ్గర నాకు సేఫ్టీ, నా భర్త దగ్గర నాకు సేఫ్టీ? ఇస్సాకు రిబ్కా గురించి నా చెల్లని చెప్పాడు భయానికి, అబ్రహాము అలానే చెప్పాడు. ఎవరి దగ్గర సేఫ్టీ లేదు, ఎక్కడా సేఫ్టీ లేదు. అబ్షాలోము తన చెల్లెలనే కావాలనుకున్నాడు. ఎక్కడ సేఫ్టీ లేదండి ఈ లోకంలో, ఈ ప్రపంచంలో. అనుకుంటాం మనం వీళ్ళ దగ్గర సేఫ్టీ, వాళ్ళ దగ్గర సేఫ్టీ. అందుకే వాక్యం స్పష్టంగా చెప్తుంది, తల్లి అయినా మర్చిపోతుంది. ఇంకో తల్లి ఉంది, ఆదికాండంలో కనిపిస్తుంది. ఎవరు? హాగరు. మన ఆదికాండం 21:15 చూస్తే, ఈ బిడ్డ చావుని నేను చూడలేను. 21వ అధ్యాయము 15వ వచనంలో మనకు ఆ మాట కనిపిస్తుంది. ఆదికాండం. ఆమె ఆ శారా నుంచి విడిపోయి అరణ్య మార్గంలో వెళ్తున్నప్పుడు నీళ్ళు అయిపోతాయి. ఆ తిత్తిలో నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాడిని పడవేసి, తన కడుపున పుట్టిన బిడ్డే అతను, ఆ బిడ్డని పడేసింది. ఇంకా ఈ బిడ్డ దాహంతో ఏడ్చి 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 చచ్చిపోతాడు, వీడి చావుని నేను చూడలేను అని ఒక పొద కింద ఆ చిన్నవాడిని పడవేసి, ఈ పిల్లవాడిని చావు నేను చూడలేనని అనుకొని ఇంటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చాను. దేవుడికి మొరపెట్టాలి, ఈ బిడ్డ చావుని నేను చూడలేని చెప్పి వదిలేసి వెళ్ళిపోయింది ఆమెమో. అక్కడికి వెళ్ళి ఏం చేసింది, ఈ బిడ్డ చచ్చిపోతాడయ్యా, నేనైతే ఈ బిడ్డ చావుని చూడలేని చెప్పి దూరంగా పోయి ఏడ్చుకుంటుందంట. అప్పుడు ఏడ్చిందంట దేవుని దగ్గర, ఎలుగెత్తి ఏడ్చాను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. ఎవరి మొర విన్నాడు దేవుడు? ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయిన తల్లి మొర విన్నాడా? నీ ఏడుపులో కూడా దేవుడు నీ స్వరాన్ని వినగలడు. హల్లెలూయా. నీ మొర నువ్వు చేత కాకపోతే నీకు ఎలా బాధపడాలి, నా దేవుడికి నా బాధని ఎట్లా చెప్పాలి, నా పరిస్థితి నా దేవుడికి ఎట్లా వివరించాలి? నాకెవ్వరూ లేరు ఈ లోకంలో సహాయం, నేను ఎవరిని ఆశ్రయించలేను, ఎవరిని నమ్మలేను. ఇదిగో చావు తర్వాత కూడా నాకు తోడుగా ఉండేది ఒక్కరే, నా ఆత్మ కూడా. కనీసం నీ శరీరం కానీ నీ ఆత్మ కానీ ఎవరు నిన్ను కాపాడలేరు, ఎవరు నీతో రారు. నీ ఆత్మను కాపాడేవాడు దేవుడు మాత్రమే. నువ్వు గుర్తెరిగి ఆ దేవుడిని నీవు ఆశ్రయించాలి. అంతేకాని ఈ లోకంలో ఉన్నంతకాలం నాకు వీళ్ళు గొప్ప, వాళ్ళు గొప్ప, వాళ్ళైతే ఆ పని చేస్తారు, నాకు వీళ్ళైతే సహాయం చేస్తారని ఎవరైతే ఎప్పుడైతే నువ్వు మనుషులను ఆశ్రయిస్తావో ఆ దినాన మనము దేవుణ్ణి విసర్జించినట్లే. కాబట్టి ఇద్దరు తల్లులు ఈరోజు చూసాం. అందుకే వాక్యం అంటుంది, నీ తల్లినైనా నీ తండ్రినైనా నీవు ఆశ్రయించద్దు, నీ బంధువులైనా నీవు ఆశ్రయించదు. ఎందుకంటే కడుపును పుట్టిన బిడ్డనే స్త్రీ మర్చిపోతున్న రోజుల్లో నీవు ఉన్నావు.
వాళ్ళైనా చంటి బిడ్డనే మర్చిపోయిన వాళ్ళు పెద్దయి మనం ఇంత వయసు వచ్చిన తర్వాత ఇంకా మనతో ఉండారు అంటే మనము నమ్ముకోవద్దు ఎవరిని. దేవుణ్ణి ఆశ్రయించుకో. వాళ్ళైనా మర్చిపోతారు, నేను మాత్రం నిన్ను మరువను అని దేవుడు అంటుంటే మనం ఏమనుకుంటున్నాం? అదే యెషయా గ్రంథం 49 పైన చూడండి, ఒక మాట ఉంటుంది. అయితే సియోను దగ్గర మన పేర్లు పెట్టుకుందాం మనం. అంటే నేను అయితే కీర్తి, లేకపోతే అయితే నాని. ఇప్పుడు మనం అనుకుంటున్నాం, ఏమనుకుంటున్నాం? యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు. హల్లెలూయా. అరణ్యంలో చిన్న బిడ్డ కేక విన్న దేవుడు, అరణ్య మార్గంలో 6 నెలలపై నడిపించిన దేవుడు, అంత శక్తిమంతుడు, ఆయన మనల్ని మర్చిపోయి ఉంటాడని మనం అనుకుంటాం. ఎందుకంటే ఒక క్లాస్లో 10 మంది పిల్లలు ఉంటే 10 మంది పిల్లల బర్త్డేలు ఎవరికి గుర్తుండవు కదా. ఒక టీచర్కి అంత చిన్న విషయమే గుర్తుండదు. ఇంత కోటాను కోట్ల జనాల్లో నేను నా దేవుడు గుర్తుంటానా? ఆయన నన్ను మర్చిపోయి ఉంటాడు. యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకున్నచున్నది అని అనుకుంటున్నాం మనం. యెహోవా నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, అందుకే నాకు ఈ బాధలు, ఈ కష్టాలని మనం అనుకుంటున్నాం. అప్పుడు అందుకంటున్నాడు ఆ మాట, స్త్రీ తన కడుపున పుట్టిన బిడ్డనైనా మర్చిపోద్ది కానీ నేను నిన్ను మర్చిపోను. నువ్వు ఎప్పుడు అట్లా అనుకోవద్దు. నీకు ఏ సమస్య వచ్చినా నన్ను పిలువు, నేను వెంటనే నీకు జవాబిస్తాను. నీ చింత యావత్తు నా మీద వేసి నేను చూసుకుంటానంటే మనం అది మాత్రం మర్చిపోతున్నాం. ఆయన ఎందుకు అంత ప్రేమించాడంటే కిందగా మనం చూసినట్లయితే, చూడుము నా అరచేతుల మీదనే నేను చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారం నిత్యము నా ఎదుటనున్నవి. నా అరచేతులతో చెక్కుకున్నాను, నా చేతులతో నేను చేసుకున్నాను. కడుపును పుట్టిన బిడ్డ నువ్వు తయారు చేయలా, నువ్వు పెంచలా. దేవుడిచ్చిన దాంతో నువ్వు పోషించిన దానికి నీకు ఎంత ప్రేమ ఉంటే ఆయన చేతులతో చేసుకున్నావు, నీ మీద నా మీద ఆయనకి ఇంకెంత ప్రేమ ఉంటుంది. కానీ మనం అది గుర్తించట్లా. దేవుడు నన్ను మర్చిపోయాడు, నన్ను విడిచిపెట్టాడు. నీ ప్రాకారములు ఎప్పుడు నా ఎదుటనున్నవి. నీ క్రియలు కానీ, నీ యొక్క విచారాలు కానీ, నీ యొక్క సంతోషము కానీ, నువ్వు కానీ, నీ కుటుంబం కానీ ఎప్పుడు నా ఎదుట ఉన్నది. చూడండి, ఒక అద్దంలో మనం చూసుకుంటే అన్నీ మనకు కనిపిస్తాయి కదా. కొంచెం బాగా లావుగా ఉన్నాడు, పొట్ట అంత లావు, చాలా లావు ఉన్నాడు అనుకుందాం. చాలా లావు, ఎంత లావు అంటే అంత లావు ఉన్నాడు అనుకుందాం. ఆయన అద్దం లేకుండా చూసుకోగలిగింది ఏంది? చాలా లావు అంటే వంగి చూసుకుంటారు కదా అని మీ కాళ్ళని చెప్తారని ఇంకా చాలా లావు అని చెప్పేశాను. పొట్ట అంతా చుట్టూ వచ్చేసి మనిషి చాలా లావుగా ఉన్నాడు, కదిలేదానికే లేదు. కానీ ఆయనలో ఆయన చూసుకోగలిగింది ఏంటి? అద్దం లేకుండా. ఒక్క నిమిషం ఆలోచించండి. ఆయనలో ఆయన చూసుకోగలిగింది ఏంటి? అద్దం లేకుండా. అరచేతులు, హల్లెలూయా, చేతులు. నీ చేతులు నువ్వు అద్దం లేకుండా చూసుకోగలవు, అవునా? నీ అరచేతుల్లో నేను చెక్కుకొని ఉన్నాడంటే దేవుడు అర్థం. ఎప్పుడు నువ్వు నా చేతుల్లో ఉన్నావు, నువ్వు నాకు ఏదేదో నువ్వు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు అనుకుంటావు కదా నన్ను మర్చిపోయాడు దేవుడు అని. మర్చిపోయే స్థితిలో నేను లేదు, నిన్ను పెట్ల, నా అరచేతుల్లోనే పెట్టుకోనున్నా. ఒక ఫోన్ నెంబర్ ఒక పేపర్లో రాసుకొని పెట్టుకున్నావు అనుకోండి, అది ఎక్కడో బుక్లో పెట్టేసి ఎత్తుక్కోవాలి, ఫోన్లో పెడితే ఎత్తుక్కోవాలి. ఒక చేతిలో రాసుకున్నావు అనుకో, వెంటనే అవసరమైంది ఫోన్ నెంబర్ చెప్పండి, ఇటు చూసి చెప్పేస్తాను. అట్లా దేవుడు నీకు ఏ కష్టం వచ్చినా, ఏ చింత వచ్చినా ముందు ఇలా పెట్టుకొని చూస్తున్నాడు. నేను నీ ప్రాకారంలో నిత్యము నా ఎదుటనున్నవి. అది మర్చిపోతున్నాం మనం. మర్చిపోయి దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, నన్ను మర్చిపోయాడు, అందుకే నాకు ఈ కష్టాలు. ఇది ఒక వాక్యం కూడా చెప్తుంది కదా, దేవుడికి మీరు దూరం అయిపోతున్నారు, దేవుడిని విసర్జించి ఉన్నాడని చెప్తుంది కదా. మరి నన్ను దేవుడు నిజంగా వదిలిపెట్టేశాడేమో అని అనుకుంటున్నాం. కానీ ప్రభువా, నిజంగా నేను నా క్రియల వల్ల నీకు దూరం అయిపోతే నన్ను క్షమించు. ఇదిగో తల్లైనా మర్చిపోద్ది, నేను మర్చిపోను అన్నావు కదా. ఇప్పుడు ఏడుస్తున్నాను నీ ఎదుట మోకాళ్ళ నుంచి. నా కుటుంబాన్ని దర్శించు, నా బిడ్డలను దర్శించు, నా జీవితాన్ని దర్శించు అని నువ్వు కానీ ప్రార్థన చేస్తే వెంటనే నీకు జవాబు వస్తుంది. ఎవరు నీ కొరకు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ముందు నువ్వు ప్రార్థన చేసుకో. అది కఠినమైన సమస్య అయితే కొంతకాలం పడుతుంది. కానీ ఈరోజు మనం సజీవులుగా ఉన్నట్టు దేవుని కృప అదొకటి చాలు. ఇంకా నీకు సమయం ఉంది. తల్లైన మనసుది నేను మరవనని చెప్తున్న దేవుడిని మనం ఎన్ని విధాలుగా మర్చిపోతున్నాం. దేవుడేం మర్చిపోలేదు. ఒక మాట చూడండి, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 31వ వచనంలో ఒక మాట ఉంటుంది, అది చూడండి ఒకసారి. నీ
దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయుడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరచిపోడు. హల్లెలూయా. నీ పితరులకు అంటే మన పితరులకు ఆయన ప్రమాణం చేశాడు, నిన్నును నీ బిడ్డలను నీ తరతరములను నేను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు ఆడి తప్పుటకు మానవుడు కాదు. ఆయన మర్చిపోడు. నువ్వు ఏ సందర్భంలో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన మర్చిపోడు, విడిచిపెట్టడు. కాకపోతే కాసేపు మౌనం వహిస్తున్నాడు అంతే. ఒక్కొక్కసారి మన జీవితంలో కష్టాలు సోదరులు వచ్చినాయంటే ఆ క్షణంలో మౌనం వహిస్తున్నాడు దేవుడు. మనం తెలుసుకోవాలని, మనం మారాలని ఇంకొక అవకాశం ఇచ్చాడు, అంతేగాని మర్చిపోడు. నిన్ను బట్టి నీ బిడ్డలని, నిన్ను బట్టి నీ మనవళ్ళని, నిన్ను బట్టి నీ ముని మనవళ్ళని, వాళ్ళ బిడ్డలను ఆశీర్వదించే గొప్ప దేవుడు. అందుకని నీ బిడ్డలకి ఎప్పుడు నువ్వు చెప్తున్నావు, ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది అది. నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, నిలబడినప్పుడు, నిద్రపోతున్నప్పుడు, తింటున్నప్పుడు, కాలక్షేపానికి కూర్చున్నప్పుడు, మాటలు మాట్లాడుకున్నప్పుడు ప్రతిసారి నీ బిడ్డలకు నీ దేవుడు గొప్పతనాన్ని తెలియజేయి. నీ దేవుడు నీ బిడ్డల పక్షాన ఉన్నాడని వాళ్ళకి చెప్పు. వాళ్ళ బిడ్డలకు తోడుగా ఉన్నాడని చెప్పాలి. ఆయన ఎప్పటికీ మర్చిపోడు. మర్చిపోయేది మనమే. మనం ఎన్ని విధాలుగా ఆయన మర్చిపోయామో, ఎన్ని రకాలుగా ఆయన మర్చిపోయి మళ్ళా నిందను దేవుడికి వేసి మనము దేవుడు నన్ను మర్చిపోయాడు, విడిచిపెట్టాడు అనుకుంటున్నామో చూద్దాం. ఒక 4 మాటలు మనం చూసి దేవుడిని మనం ఎలా మర్చిపోయామో, ఏ విధంగా మర్చిపోయామో చూద్దాం. మొదటిగా మనం చూసినట్లయితే ఇదే ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 18వ వచనం. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుని మరచితివి. మనం విసర్జించేసాం. ఈ లోకంలో నిన్ను పుట్టించింది ఎవరు అంటే మన తల్లిదండ్రులను పెట్టి జ్ఞాపకం చేసుకున్నాం, వాళ్ళకి ఎట్లాగో లోపడం. కానీ వారిని పుట్టించిన దేవుని కూడా మనము విసర్జించేస్తున్నాం, ఆయన్ని మనము మర్చిపోయాం. మరి కష్టాలు ఎందుకు రావు? ఈ లోకంలోనే చూసుకుంటే తప్పిపోయిన కుమారుడి సంగతి మనకు తెలుసు. తండ్రిని విడిచి వెళ్ళిపోయిన తప్పిపోయిన కుమారుడికి ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు. చివరికి నా తండ్రి దగ్గరే నాకు సమస్తం దొరకద్దని తెలుసుకొని వచ్చాడు. ఈరోజు మనం కూడా తప్పిపోయిన కుమారులాగానే ఉన్నాం, దేవుణ్ణి విసర్జించేస్తున్నాం. దేవుడే లేడు. ఈరోజు ఎవరికైనా కూడా యవనస్తులైతే మరీ ముఖ్యంగా ఇప్పుడు చూసాం మనం, మొన్న చెప్పుకున్నాం, అమెరికా దేశము కొంచెం ఈ మధ్య మరీ నాశనం అయిపోయింది. మరి ఆ చార్లీ కర్కర్ అటువంటి ఆ యొక్క దైవజనుని ద్వారా కొంచెం కొంచెంగా మారుతున్నారు. ఆ భార్య అంటది, నువ్వు ఎందుకు దీన్ని అలో చేసావు, ఎందుకు ఇది జరిగేటట్టుగా చేసావు అని ఆమె ఒక సందర్భంలో ఏడ్చి ప్రార్థన చేసింది. అంటే శక్తిమంతుడు కదా మన దేవుడు, సమర్థుడు కదా. మరి యవనస్తులంతా పాడైపోతున్నారు, దేవుణ్ణి విసర్జించేస్తున్నారు, దేవుణ్ణి మర్చిపోయారు వాళ్ళు. మరి అట్లాంటి వాళ్ళ కోసం నా భర్త ఇంత కష్టపడి వాక్యం చెప్తుంటే ఎవరో వచ్చి షూట్ చేసి ఆయన గొంతుని మోగపోవాలి అని చేసినట్టుగా చేశారు. అది ఆయన గొంతుని మోగపోయేటట్టు చేస్తే చాలు అనుకున్నారు, ఆయన ప్రాణమే పోయింది. మరి దీన్ని ఎందుకు నువ్వు ఎందుకు నువ్వు ఇలా జరగనిచ్చావు అని ఆమె అడిగినప్పుడు కింద వాటికి వచ్చిన ఆన్సర్స్ ఏంటి తెలుసా? ఆయన బ్రతికున్నప్పటికంటే కూడా ఆయన చనిపోయిన తర్వాత రివైవల్ ఎక్కువైందంటే ఉజ్జీవం ఎక్కువైపోయింది. హల్లెలూయా. నీ బ్రతుకు దినము కంటే మరణ దినం ఎందుకు శ్రేష్టం అంటాడంటే నీ మరణం ద్వారా అనేకులు మార్పు పొందాలి. నీ మరణం ద్వారా నువ్వు బ్రతికున్నప్పటికంటే నీ మరణం తర్వాత దేవుడు ఇంకా మహిమపరచబడుతున్నాడు. ఇవాళ అమెరికా దేశంలో సగానికి సగం మంది మార్పు చెందారు. ఇతను నా కోసమే కదా, అరే మా కోసం కదా ప్రాణం విడిచాడని అనేక యవనస్తులు ఇప్పుడు దేవుని వైపు తిరుగుతున్నారంట. ఒకప్పుడు అమెరికాలో దేవుడు అంటే అసలు అమెరికన్స్ అంటే క్రిస్టియన్స్ అంటారు. అటువంటి దేశం ఇప్పుడు నాశనం అయిపోతుందని చార్లీ కిర్క్ ఏం చేశాడంటే ఆ యొక్క దేశాన్ని మార్చాలనుకో టర్నింగ్ పాయింట్ అని చెప్పి ఒక రివైవల్ సెంటర్ని ఆయన క్రియేట్ చేసి అందరినీ మార్చాలనుకున్నాడు. కానీ అనేకులకు అది నచ్చలేదు. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత బ్రతికున్నప్పటికంటే కూడా చనిపోయిన తర్వాత అనేక మంది మారారు. మరి ఈరోజు నువ్వు నేను కూడా విసర్జించేస్తున్నాం, దేవుడు చెప్పే మాటల్ని విసర్జిస్తున్నాం, దేవుని సేవకుల్ని విసర్జిస్తున్నాం. మనం ఏ హెచ్చరికలు చేసినా కూడా మనము విసర్జించే వారిగా ఉంటున్నాం. మనం మర్చిపోయాం దేవుణ్ణి, మన దేవుడు మనల్ని మర్చిపోలేదు. మరి రెండోది ఇదే మాటలో మనం చూసినట్టయితే న్యాయాధిపతుల్లో కూడా ఇదే మాట మనకు కనిపిస్తుంది. న్యాయాధిపతులు 3వ అధ్యాయము 7వ వచనం. 3వ అధ్యాయము 7వ వచనంలో
అట్లు ఇశ్రాయేలీలు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలుదేవతలను దేవతా స్తంభములను పూజించిరి. ఇశ్రాయేల్ అయితే ఆ రోజు బయలును పూజించారు. ఈరోజు మనం ఏమంటాం తెలుసా? మేమేం అన్యులను పూజించట్లేదు, అన్య దేవతలు మేము ఆరాధించట్లేదు అంటారు, కానీ వాటికంటే భయంకరమైనటువంటి మొబైల్ని ఆరాధిస్తున్నాం. ఈరోజు టీవీలను ఆరాధిస్తున్నాం, స్నేహితులను ఆరాధిస్తున్నాం. దేవుడిని మాత్రం చాలా తక్కువ సమయం, ఎంతమంది ఇక్కడ ఉన్న నాతో సహా మొబైల్కి ఎంత సమయం కేటాయిస్తాను చెప్పండి? దేవునికి కేటాయించే సమయం కంటే నేను మొబైల్కి చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తాను. హల్లెలూయా చెప్పండి చూద్దాం. దేవుని కంటే చాలా తక్కువ మంది, ఇద్దరు చెప్పారు హల్లెలూయా. ఎవరు అసలు ఒక్కరు చేయొద్దులా నాతో పాటు? దేవునికి ఇచ్చే సమయం చాలా తక్కువ. మనం మొబైల్ చూడడానికి గంటల సమయం ఉంటుంది మనకి, కానీ దేవుడితో గడపడానికి ఏమో ప్రార్థన చేసావా, వాక్యం చదివావా అంటే టైం ఎక్కడుంది అంటాం. మొబైల్ చూడడానికి టైం ఉంటుంది. ఈరోజు విగ్రహారాధన అంటే ఏదో కాదండి, అంటే పటాలను పెట్టి పూజిస్తేనే విగ్రహారాధన కాదు. నువ్వు దేవుడిని విసర్జిస్తున్నావు, దేవుడి సమయాన్ని విసర్జిస్తున్నావు. నీ మొబైలే నీకు ఈరోజు దేవుడు అయిపోయాడు. ఎంతమంది ఉదయాన్నే వితౌట్ మొబైల్ చూడకుండా పైకి లేస్తున్నారు నాకు తెలియదు. లేవగానే ఫస్ట్ మనం చూసేది మొబైల్, నోటిఫికేషన్స్, మెసేజెస్, ఇన్స్టాలో లైక్స్, ఇంకా ఏవో మెసేజెస్. దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని దొంగిలిస్తూ, దేవుణ్ణి మనం విసర్జిస్తూ మరలా దేవుణ్ణి అంటాం, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు. మరి ఇంకోటిగా మనం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట చూద్దాం. మనం ఎలా మర్చిపోయాం దేవుడిని? యాకోబు రాసిన పత్రిక, వాడు నన్ను చూచుకొని అవతలికి పోయి దాన్ని ఎట్టువాడో వెంటనే మర్చిపోవును కదా. దాని పైన ఒక్కసారి చదువుతాం, 23 కూడా. ఎవరైనాను యాకోబు 1:23 నేను చదువుతాను. ఎవడైనాను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలకు పోయి తను ఎట్టివాడే వెంటనే మర్చిపోవును కదా. మనం ఎట్లున్నామంటే వాక్యం విన్నంతసేపే అద్దంలో అంటే అద్దంలో ఎప్పుడు చూసుకుంటాం? మనం నిద్రలేయంగానే చూసుకోం కదా, ముఖం కడుక్కున్నప్పుడు చూసుకోం. ఎప్పుడు చూసుకుంటాం? బాగా రెడీ అయి నీట్గా ఒకసారి అద్దంలో చూసుకుంటే నీకు నీ సహజ ముఖం గుర్తుంటుందా, ఆ రెడీ అయిన ముఖం గుర్తుంటుందా? రెడీ అయిన ముఖమే గుర్తు కనిపిస్తుంది. పక్కకి వెళితే ఆ రెడీ అయిన ముఖం కూడా గుర్తుంటుంది. టక్మని ఒక్కసారి నీ ముఖాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని చూద్దాం. నేను ఇట్లున్నాను ఇప్పుడు అని ఎవరైనా చూసి చెప్పుకోగలమా? వితౌట్ మిర్రర్ ఎవరు చెప్పుకోలేము. మనం అట్లున్నాం. వాక్యము ఇక్కడ కాసేపు వింటున్నాం, అద్దంలో చూసినంతసేపు మనం ఎంత చక్కగా అనిపిస్తాం, అంత చక్కగా వాక్యాన్ని వింటున్నాం. అవతలికి పోగానే మన ముఖాన్ని మనం మర్చిపోతున్నాం, ఇంకా వాక్యం ఏం గుర్తుంటుంది? అలాంటి వారిగా మనం ఉన్నామంట. దేవుడు మనం వాక్యాన్ని విసర్జిస్తున్నాం, వాక్యాన్ని మర్చిపోతున్నాం. దేవుడే వాక్యము, ఆ వాక్యాన్ని మనము మర్చిపోతున్నాం. వాక్యాన్ని ధ్యానించడం లేదు, వాక్యాన్ని ధ్యానించడం చాలా తక్కువ అయిపోయింది. దేవుని దయ వల్ల మీకు క్విజ్ అనేటువంటిది ఎందుకు పెట్టానంటే, నేను కనీసం ఇలా అయినా మనం దేవుళ్ళు ఎదగాలి, దేవుని వాక్యంలో ఎదగాలి. హల్లెలూయా. దేవుని వాక్యంలో కదా. మీరు ఒకసారి బేరీస్ వేసుకోండి, ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. అంతకుముందు కంటే ఇంతకుముందు మీ నాలెడ్జ్ కొంచెమే పెరగలేదు? బైబిల్లో పెరిగిందా లేదా? ఎందుకంటే ఒకరోజు కాకపోతే ఒకరోజు మనం దేవుని వాక్యాన్ని చదువుతున్నాం, అప్పుడు మీకు కొన్ని ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు నేను చెప్పేది ఒక విధమైన ఆలోచన అయితే, మీరు చదివినప్పుడు మీకు వచ్చే ఆలోచన వేరు, మీకు వచ్చే ఎగ్జాంపుల్స్ వేరు. దేవుని ఎప్పుడైతే నీవు ఆశ్రయిస్తావో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే చదువుతావో, నీవు నీ ముఖాన్ని గుర్తుపెట్టుకునే దానిలాగా ఉంటావు. అంతేగాని మన న్యాచురాలిటీని పోగొట్టుకొని మన మేకప్ ఫేస్ని మనం గుర్తుపెట్టుకొని ఆ మేకప్ ఫేస్ కూడా మిర్రర్ నుంచి పక్కకు పోగానే మర్చిపోయే ఎట్లయితే మనం బ్రతుకుతున్నామో, దేవుని వాక్యాన్ని కూడా మందిరంలో ఉన్నంతసేపే ఆ బయటికి వెళ్ళి మర్చిపోతున్నామంట. మొదటిగా మనం దేవుని విసర్జించి ఆయననే మర్చిపోయాము. రెండవదిగా ఆయన మాటల్ని మర్చిపోతున్నాం. మూడవదిగా చూస్తే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక, ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును. ఇవి ఎవరికి లేకపోవును. ఏవవి? దానిపైనే ఉంటుంది 8వ వచనం. ఇవి మీకు కలిగి విసర్జించిన ఎడల. ఇవేంటి? దానిపైన 7. భక్తి యందు
సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మర్చిపోయాం అసలు మనం మొదటగా. క్రైస్తవులు అనబడిన వాళ్ళకి ఇవి రెండు ఖచ్చితంగా ఉండాలి. దయ ఉండాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఇవి మీకు కలిగి విసర్జించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి మీరు కలిగి ఉంటే మీరు ప్రయోజకులు అవుతారు. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు అంటే ఎప్పుడైతే పాపములు చేశాడో ఆ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేని వాడగును. నా దేవుడు నన్ను క్షమించాడు, నా పాపాల నుంచి నన్ను విడిపించాడు, నన్ను వల్ల నా పొరుగువాడిని నన్ను ప్రేమించమన్నాడు అన్న సంగతి నీకు గుర్తులేకపోతే దేవుడిని నువ్వు ఇంకెట్లా ప్రేమిస్తావు? ఆ సహోదర ప్రేమను ఎలా చూపిస్తావు? నీ స్థితి ఎట్లాంటిదో నీ పక్కన ఉన్న వాళ్ళ స్థితి కూడా అలా ఉన్నప్పుడు నువ్వు వాళ్ళని ఆదరించాలి. ఆ సహోదర ప్రేమతో వాళ్ళని నువ్వు ప్రేమించాలి, పలకరించాలి, ఆ దయను నువ్వు వాళ్ళకు చూపించాలి. నువ్వు అవి మర్చిపోయావు. నీ పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకొని దేవుడు క్షమించినప్పుడు ఆ క్షమాపణని, ఆ దయని, ఆ ప్రేమను నువ్వు మర్చిపోదేలా? ఆ సహోదర ప్రేమను నువ్వు కలిగి ఉండాలి. ఆ దయను నువ్వు చూపించడంలో నువ్వు దేవుని ప్రేమను కనపరచాలి. ఇతరులకు ఆ ధైర్యం చెప్పే దానిలాగా ఉండాలి నువ్వు. అవి మనం మర్చిపోతున్నాం. మనలో క్రైస్తవులను చెప్పుకుంటున్నాం కానీ ఎంతమందిలో సహోదర ప్రేమ, ఎంతమందిలో దయ ఉందో కష్టం. క్రైస్తవులను కఠినంగా ఉండరు. కఠినపు మాటలతో ఇతరులను కష్టపెట్టడం లేదా? కఠినంగా మాట్లాడడం లేదా? ఆ కఠినత్వం పోవాలి నీళ్ళు. నిన్ను చూసే నీ బిడ్డలు పెరుగుతూ ఉంటారు. వాళ్ళు కూడా ప్రేమ ఉండదు, వాళ్ళు కూడా సహోదర ప్రేమ రాదు. ఇతరులకి సహాయం చేయాలి, ఇతరులని మనం ఆదరించాలి అనేటువంటి ఆలోచన వాళ్ళకి రాదు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి నువ్వుంటే నీ బిడ్డలు కూడా అలానే చేస్తారు. తల్లిని చూసి వాళ్ళు పెరుగుతూ ఉంటారు. కొడుకు కూడా అంతే, తండ్రిని చూసి పెరుగుతూ ఉంటాడు. 90% తండ్రులు కరెక్ట్గానే ఉంటారండి. అంటే సహాయం చేసే దాంట్లో, ఆదరించే దాంట్లో. చాలామంది మగవాళ్ళు ఎక్కువ ఆదరిస్తారు, కానీ ఆడవాళ్ళకి ఆ గుణం చాలా తక్కువ ఉంటుంది. ఒప్పదనమాట. పక్కన వాళ్ళు ఆదరించినా, పక్కన వాళ్ళకైనా పెట్టినా ఒప్పదు. ఎందుకంటే తన కుటుంబము, తన బిడ్డలు ఫస్ట్. స్వార్థంగా ఆలోచిస్తాం. పక్కన వాళ్ళకి పెట్టామనుకోండి, ఇంట్లో లెమన్ తీసుకుని బయట పెడతావా? అది పడేస్తారు కానీ పక్కన వాళ్ళు పెట్టడానికి మనసు రాదు ఆడవాళ్ళకి. కాబట్టి ఇది మనం మార్చుకోవాలి. పక్కన వాళ్ళని ప్రేమించాలి, లేని వాళ్ళని నువ్వు దయ చూపించి ఆదరించే దానిగా ఉండాలి. కానీ ఈరోజు ఎట్లున్నామంటే మనము అవి మర్చిపోయామండి. దేవుణ్ణి విసర్జించాము, దేవుణ్ణి మర్చిపోయాము. రెండవదిగా మనం ఏమనుకున్నాము? ఆయన యొక్క మాటల్ని, వాక్యాన్ని చదవడం మర్చిపోయాము, ఆ వాక్యానుసారంగా జీవించడము మర్చిపోయాము. మూడవదిగా మనం చూసినట్లయితే సహోదర ప్రేమను మర్చిపోయాము, అసలు దయ చూపించడమే మనం మర్చిపోయాము. మరి ఆఖరాన్ని ఇంకొక మాట చూసి మనము ముగించుకుందాం. హోషియా రాసినటువంటి అధ్యాయము, హోషియా ప్రవక్త రాసినటువంటి 13వ అధ్యాయము 6వ వచనం. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది హల్లెలూయా. వారికి తరువాత మేత దొరికింది. ఎప్పుడైతే దేవుడు వాళ్ళని ఆ యొక్క దేశం నుంచి నడిపించాడు, అన్ని కష్టాల గుండా వాళ్ళని తీసుకొచ్చాడు, వాళ్ళకి కావాల్సిన సమస్తాన్ని ఇచ్చాడు, అప్పుడంతా దేవుడికి జయము. దేవుడు గొప్పవాడు, ఇంత శక్తిమంతుడు లేడు. మనం కూడా అంతే. కష్టంలో వచ్చినప్పుడు మన శ్రమను తగ్గిస్తే దేవుడు, ఆ కష్టాన్ని తీసేయలేకపోయాడు అనుకోండి, వాళ్ళు దేవుడు కాదు. అవన్నీ చూశారు. అవన్నీ చూసి ఏం చెప్తున్నాడు? అవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ఏం దొరికిందంట? మేత దొరికిందంట. అంటే వాళ్ళకి సమృద్ధి వచ్చింది. ఆ సమృద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? అది మర్చిపోయారు. 13వ వచనము, 13వ అధ్యాయం 6వ వచనం. వారు మేత దొరకగా తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరిచిరి. అందుకే దేవుడు మన అందరికి ఆశీర్వాదాలు ఎందుకు రావట్లేదు అంటే ఎందుకే ఎక్కువ చేసేసాడు అనుకోండి సమృద్ధి, దేవుడే లేడనేస్తాం. కళ్ళు నెత్తికెక్కుతాయంటారు కదా, అలా ఉండకూడదు. నీ స్థితిని, పూర్వస్థితిని ఎప్పుడు నువ్వు మర్చిపోకూడదు. దేవుడు మర్చిపోయాడు. నీ పాపాలన్నిటినీ వీపు వెనక పారేసాడు. ఎప్పుడు వాడి వీపుని వాడు చూసుకోగలడా? ఎవడైనా మన వీపుని మనము చూసుకోలేము. దేవుడు కూడా నీ పాపాలను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడు. కానీ నువ్వే గర్వించి హృదయంలో దేవుడిని ఇంత స్థితిలో పెడితే, దేవుడిని ఉన్నతంగా ఆశీర్వదిస్తే గర్వించి దేవుడిని మర్చిపోయావు నువ్వు.
నువ్వు మర్చిపోయి దేవుడు ఒక చిన్న శ్రమ పెట్టగానే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను వదిలేశాడు. ఇదే హోషయ్య 8వ అధ్యాయం 14వ వచనం ఇంకో మాట కూడా ఉంటుంది. ఇశ్రాయేలు వారు తమకే నగరులు కట్టించుకొని తమ సృష్టికర్తను మర్చి ఉన్నారు. హల్లెలూయా. దేవుడిని మర్చిపోతున్నాం, దేవుడి మందిరాన్ని మర్చిపోతారు. వాళ్ళ కోసమే నివాసాలు, వాళ్ళ కోసమే లగ్జరీ లైఫ్, వాళ్ళ కోసమే ఎన్నో కట్టడాలు కట్టుకుంటున్నారంట. అసలు ఆ యొక్క శక్తిని సామర్థ్యాన్ని ఇచ్చిన సృష్టికర్తని వాళ్ళు మర్చిపోయారట. ఈరోజు మనం కూడా అంతే. మందిరాన్ని ఏ ఒక్కరైనా జ్ఞాపకం చేసుకుంటున్నామండి? నీకు బాధ వచ్చినప్పుడు కదా, నీకు సమస్య వచ్చినప్పుడు నిన్ను ఆదరించింది ఎవరు? నీ మందిరం కాదా? నీ సంఘ సహవాసం కాదా? దాన్ని మర్చిపోతున్నాం ఈరోజు. సృష్టికర్తను, నీకు న్యాయం చేసినటువంటి వారిని మర్చిపోయి నువ్వు ఎంత నెగ్లిజెన్స్గా ప్రవర్తిస్తున్నావు దేవుని మందిరంలో. ఎంత నిర్లక్ష్యంగా ఉంటాం దేవుని మందిరం అంటే. నీ వినయాన్ని, నీ విధేయతను, జైల్లో ఒకరు వేశారు అనుకోండి, వాళ్ళని కొన్ని పారామీటర్స్ మీద కొంచెం ముందుగా రిలీజ్ చేసేస్తారు. అందులో ఒకటి ఏంటి తెలుసా? సత్ప్రవర్తన. నీ సత్ప్రవర్తన ఎలా ఉంది? మందిరానికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. ప్రవర్తన అంటే ఏంటంటే మనం మంచిగా ఉండాలి, పక్కన వాళ్ళతో గొడవ పడకూడదు, మనం చెడ్డగా ఉండదు. ఇది కాదు ప్రవర్తన అంటే. నీ క్రియని, నీ ధర్మాన్ని ఇక్కడ జరిగిస్తున్నావా? నీ తోటి వారిని ఆదరిస్తున్నావా? సహోదర ప్రేమను కలిగి ఉన్నావా? ఇవన్నీ మనం మర్చిపోతున్నాం. సృష్టికర్తనే మర్చిపోయిన వాళ్ళం. మనకి మందిరం ఒక లెక్క, ఈ మందిర సహవాసం ఒక లెక్క. నువ్వు ఎప్పుడైతే నీ బాధ్యతలు విస్మయించకుండా, లేకపోతే విసర్జించకుండా ఎప్పుడైతే నువ్వు కరెక్ట్గా ఉంటావో ఆ దినం నీకు ఆశీర్వాదాలు ఖచ్చితంగా వస్తాయి. హల్లెలూయా. ఇది దేవుని మాట. ఖచ్చితంగా వస్తాయి నీకు. నువ్వు దేవుడిని మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో, దేవుడు ఎప్పుడు నిన్ను మర్చిపోడండి. పితరులకు మాట ఇచ్చిన దేవుడు, వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు. ఈ మాటను గుర్తుపెట్టుకోండి. నీ పితరులకు మాట ఇచ్చాడు, నీ తరతరములను నేను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు. ఈ మాటను పట్టుకొని ప్రార్థన చేయి. నీవు నీ యొక్క స్థితిలో, లేకపోతే నీ యొక్క జనరేషన్లో నీకు ఆశీర్వాదాలు, దీవెనలు రాకపోయినా నేను దేవుడు అపవాది చేతికైతే అప్పగించాడు. కానీ నీ తరతరాలను ఆయన ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పచ్చు. ఎందుకంటే నిన్ను ఆశీర్వదించిన దేవుడు నీ బిడ్డలను ఎప్పుడూ విడిచిపెట్టాడు. కానీ నీ బిడ్డలకు నువ్వు చెప్తూ ఉండు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు మనం వదిలిపెట్టేశాడు. నేను మా మైటీకి వీళ్ళకి చెప్తూ ఉంటా. అప్పుడప్పుడు ఏం చెప్తారంటే, మీరు అసలు మిద్దతులు అసలు వద్దికే ఉండదు, ఎప్పుడు చూసా కొట్టుకుంటూ ఉంటారు, మీరు బయట వాళ్ళని ప్రేమిస్తారు కానీ బయటని ప్రేమించరని చెప్తాం. ఒక తల్లిగా అనకూడదు. వాడికి అది విని ఏమైపోయిందంటే, ఎప్పుడైనా గొడవ వచ్చినప్పుడు మీరు బయట వాళ్ళని ప్రేమిస్తారు, ఇంక నన్ను ఎందుకు ప్రేమిస్తారు అనేస్తాడు వాడు. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ మాట? నేను అనబట్టి వచ్చింది. నేను అనకపోతే వాడికి అది తెలియదుగా. అట్లాగే తల్లిదండ్రులు బిడ్డలకి మంచి మాటలు నేర్పించాలి. ఇదిగోమ్మా మీ తమ్ముడికి నువ్వు ప్రేమించాలని చెప్పాలి, కానీ బయటతో కంపేర్ చేయకూడదు. నేను అలాగే మీ దేవుడు గురించి చెప్తూ ఉంటే వాళ్ళకి అది వచ్చేస్తుంది, ఇంకా ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. అవును మా దేవుడు, మేము చిన్నదానికి ప్రార్థన చేసుకోవాలి, ప్రతిదానికి ప్రార్థన చేసుకోవాలి, బయటప్పుడు ప్రార్థన చేసుకోవాలి, దేవుడిని మాత్రం మనం విడిచిపెట్టకూడదు అని ఎప్పుడైతే నీ బిడ్డలకు నేర్పిస్తావో అప్పుడు ఆశీర్వాదాలన్నీ నీకును వస్తాయి, నీ బిడ్డల తరతరములకు వస్తాయి. కాబట్టి దేవుడు మర్చిపోవడానికి మనం ఎప్పుడు అనుకోకూడదు. దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాడు, కీడు చేసే దేవుడు అయితే అస్సలు కాదు ఆయన. ఒకవేళ కీడు జరిగినా అది మేలు కొరకే అని నువ్వు నమ్మాలి. హల్లెలూయా. అలా ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఆనుకుంటావో, ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావో దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఊహించిన వాటికంటే మనం ఊహించాం ఆ మేలుల్ని, కాకపోతే మనం మర్చిపోయాము. సీయోని అనుకుంటుంది నన్ను మర్చిపోయాడు, నన్ను విడిచిపెట్టేశాడు దేవుడు అని. ఈరోజు మనం అనుకుంటున్నాం మర్చిపోడు, విడిచిపెట్టాడు. మనం కూడా చెప్పుకున్నాం, తండ్రి కడుపున కొట్టిన, అంటే ఈ వాక్యాన్ని కాకుండా క్యాజువల్గా అనుకుంటే, ఏ తల్లి తండ్రి బిడ్డల్ని మర్చిపోరు. వాళ్ళు ఎక్కడున్నా ఎంత ఎదవలైనా కూడా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తూనే ఉంటారు, కానీ ఆ ప్రేమను చూపించరు. కాసేపు గమ్ముకుంటారు, వాడికి బుద్ధి రావాలని, వాడు తెలుసుకోవాలని గమ్ముకుంటారు అంతే. ఈరోజు నీ కష్టము దేవుడు కొంచెం నీ జీవితంలో చేసిన కష్టాలు వచ్చాయంటే నీ క్రియలను ఒకసారి జ్ఞాపకం చేసుకో. అంగీకారంగా ఉన్నాయా, అనంగీకారంగా ఉన్నాయా? అందుకే దేవుడు మౌనంగా ఉన్నాడేమో. ఈ రోజే నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని ఎదుట నువ్వు కన్నీరు విడిచి, ప్రభువా ఇప్పటివరకు నేను తప్పు చేశాను, నువ్వు నన్ను మర్చిపోయావు అనుకున్నాను, కానీ నువ్వు నన్ను మర్చిపోలేదు. నా తల్లి నన్ను మర్చిపోయింది, నా తండ్రి నన్ను మర్చిపోయాడు, నాకున్న వారంతా నన్ను మర్చిపోయారు, కానీ నువ్వు నన్ను మర్చిపోలేదేమో. నాకు వాగ్దానం చేసిన దేవుడు నీవు.
నాతో ఉండే దేవుడవు, ఎప్పుడు ఉండే దేవుడవు నీవే అని నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన జీవితాలు మారుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుణ్ణి విసర్జించకండి, దేవుణ్ణి మర్చిపోకండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి, ఆ యొక్క సృష్టికర్తని మీరు స్మరించుకోండి. అంతేగాని దేవుని విడిచిపెట్టేవారుగా ఉండి మనం అన్నీ చేస్తూ దేవుడు మర్చిపోవడానికి ఎంత మాత్రం దేవుని మీద వేయకండి. ఈ కొద్ది మాటలు దేవుడి తన ఇంట్లో దీవించి ఆశీర్వదించునుగాక.